విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య వారానికి 6 రోజుల పాటు నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ప్రతి మంగళవారం సెలవు తీసుకుంటుంది. మొన్నటి వరకు వందే భారత్ ఆదివారం నడిచేది కాదు. శనివారం నుంచి వందే భారత్ విరామ రోజును మంగళవారానికి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పశ్చిమ గోదావరి జిల్లా కుమారదేవంలోని సినిమా చెట్టును బతికించేందుకు రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ చార్టర్ ముందుకు వచ్చింది. చెట్టు వేరకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టు నిలబెట్టేందుకు నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రణాళిక పూర్తి అవడానికి సుమారు 45 నుంచి 60 రోజులు సమయం పడుతుందని, ఈ చెట్టును ఖచ్చితంగా బతికించి తీరుతామని రోటరీ క్లబ్ బృందం సభ్యులు తెలిపారు. ఇలా ఇప్పటికే 15 చెట్లను పునరుద్ధరించినట్లు వారు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు గోదావరి తీరాన ఉన్న ఈ చెట్టు నేలకూలిన సంగతి తెలిసిందే. ఈ చెట్టు కింద సుమారు 300 చిత్రాల షూటింగ్ జరిగింది. సినీ జనాలకు సెంటిమెంట్ చెట్టుగా ఉన్న ఈ నిద్రగన్నేరు చెట్టు కూలిపోవడంపై గ్రామస్తులతో పాటు సినీ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ చెట్టు కింద సుమారు 18 చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు వంశీ అయితే భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చెట్టును పరిశీలించి చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వృక్షం తిరిగి చిగురించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై సందిగ్ధత దాదాపు తొలగిపోయినట్టే కనిపిస్తోంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం ఆగస్టు 2023 నుంచి 2024 ఆగస్టు వరకు వాలంటీర్లను రెన్యువల్ చేయలేదన్నారు. రెన్యువల్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారని, వాలంటీర్లు విధులు తాము ఎప్పుడూ తొలగించలేదన్నారు. జగన్ పాపపుణ్యమే వారి జీతాలు ఆగాయని తాము ఇస్తామన్నారు. తాము వాలంటీర్లకు ధృవీకరణ చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి స్వామి ఖండించారు. మొన్నటి వరకు గుట్టుగా సాగిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. భార్య వాణితో విభేదాల నేపథ్యంలో శ్రీనివాస్ మాధురి అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని మాధురే మీడియా ముఖంగా ప్రకటించారు. దీంతో శుక్రవారం నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు వాణి ఆమె కుమార్తె ప్రయత్నించడంతో దువ్వాడ వాణి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన దువ్వాడ శ్రీనివాస్ ఆయన సతీమణిపై దాడికి యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దువ్వాడను అడ్డుకుని వాణికి రక్షణగా నిలిచారు. ఒక ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాల్సిన శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకుండా రోడ్డుకి ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. యువజన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో మంగళవారపేటలో యూత్ కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా యువతతో కలిసి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సొన్నం చంద్రశేఖర్, గురుమూర్తి, తుమ్మూరి విజయ్, దల్లి వెంకటేశ్వరరావు, కాకి భాస్కర్రావు, కౌజుల సాయి, నాగసాయి, కుప్పిలి యువకిషోర్, గణేష్, గౌతమ్, మోహన్, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.